ప్రియా, వెల్కమ్ టు వీక్షణ. కాదేది రాజకీయాలకు అనర్హం, ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్ అన్నట్లే ఇంతకాలం నడిచింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు దీనికి చెక్ పెట్టింది. దేశానికి రాష్ట్రపతి ఎంత కీలకమో రాష్ట్రాలకు గవర్నర్ పదవి అంతే కీలకం. వీళ్ళిద్దరూ భారత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయో లేదో చూడాలి తప్ప రాజకీయ పార్టీల పాలిటిక్స్ చేస్తే పని చేయదని క్లారిటీ ఇచ్చింది. గవర్నర్ల విచక్షణ అధికారానికి కత్తెర వేసింది. ఇంతకీ సుప్రీం సంచలన తీర్పు ఏం చెప్పింది? దీని ప్రభావం ఇకపై ఎలా ఉండబోతోంది? ప్రజలు ఎన్నుకున్న పాలకులు చెప్పినట్లు గవర్నర్ నడుచుకోవాల్సిందేనా? ఇండియాలో పాలిటిక్స్ ఎంత పీక్స్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే పాలనలో మాత్రం స్వార్థపూరిత రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే రాజ్భవన్ కు కూడా రాజ్యాంగం అధికారాలు ఇచ్చింది భారత రాజ్యాంగం. ఒకవేళ ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేస్తున్న రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలకు సక్రమమైన సలహాలు ఇవ్వడానికి రాజ్భవన్ లో ఉండే రాష్ట్రపతికి గవర్నర్లకు విచక్షణాధికారాలు కూడా కట్టబెట్టింది. అయితే ఇక్కడ కూడా పొలిటికల్ వ్యవహారాలకి పెద్దపీట వేస్తున్న పరిస్థితి. నా ప్రభుత్వం ఫలానా పని చేసిందని గర్వంగా చెబుతున్నాను అనాల్సిన గవర్నర్లు ఆ ప్రభుత్వాలతోనే ఫైట్ చేస్తున్నారు. వివాదాస్పద బిల్లులైతే ఓకే గాని పాలనాపరమైన కీలక బిల్లుల్ని కూడా పక్కన పెట్టేస్తుంది రాజ్భవన్. కొన్ని సందర్భాల్లో పాలనకు కూడా అడ్డొస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని రాజ్భవన్ లోని తొక్కిపెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. గవర్నర్లను రాజకీయంగా ఉపయోగించుకునే దుస్థితి ఇప్పటిది కాకపోయినప్పటికీ ఇటీవలి కాలంలో ఇది మరింత దిగజారింది. అందుకే సుప్రీంకోర్టు ఫైనల్ రూల్స్ ఇచ్చేసింది. ఇకపై బిల్లుల్ని ఇష్టం వచ్చినట్లు ఆపేస్తామంటే కుదరదు అని గవర్నర్ల విచక్షణాధికారానికి సుప్రీంకోర్టు కత్తెర వేసింది. ప్రజాస్వామ్యాన్ని దాటి గవర్నర్లకైనా రాష్ట్రపతికైనా సూపర్ అధికారాలు లేవంటూ కుండబద్దలు కొట్టింది. గత దశాబ్దంగా దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. అసెంబ్లీలో ఆమోదించి రాజ్భవన్ కు పంపుతున్న బిల్లులను సంవత్సరాల తరబడి ఆపేస్తున్నారంటూ ఆందోళనలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, జార్ఖండ్ వరకు తమ గవర్నర్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలు గుప్పించాయి. కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి గవర్నర్ ను తొలగించమని వినతులు కూడా పెట్టారు. ఆయా రాష్ట్రాలు తమ గవర్నర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల కొమ్ము కాస్తున్నారని చెబితే గవర్నర్ ఎందులోనైనా చేసుకుంటారు అనే స్థాయిలో గవర్నర్లు మాట్లాడారు. అయితే ఈ పరిస్థితి నాన్ బీజేపీ ప్రభుత్వం ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపించింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కంటే కేంద్రం నామినేట్ చేసిన గవర్నర్ది రూలింగ్ అనే లెవెల్కు వెళ్ళింది. దేశంలోని మాజీ న్యాయమూర్తులు కూడా ఈ ధోరణిని రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. వామపక్ష పార్టీలైతే గవర్నర్ పదవిని అసంబద్ధంగా పేర్కొంటూ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ యుద్ధానికి ఇప్పుడు ముగింపు వచ్చింది. ఇటీవల తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై తమిళనాడు ప్రభుత్వ సుప్రీంకోర్టుకు వెళ్లగా అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది. ఏప్రిల్ 11న ఈ తీర్పు కాపీని బహిరంగపరిచింది కోర్టు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పిచ్చింది. రాష్ట్ర శాసనసభ పంపించిన బిల్లులను ఆమోదించకుండా పక్కన పెట్టే అధికారం గవర్నర్ కు లేదని తేల్చి చెప్పింది. అలాంటి వీటో అధికారాలు గవర్నర్ కు ఉండబోవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు అసెంబ్లీ తీర్మానించి రాజ్భవన్ కి పంపించిన 10 బిల్లులకు సంబంధించి 2020 నుండి గవర్నర్ ఆర్ఎన్ రవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. సాధారణంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తన అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ బిల్లులు ఉంటేనే గాని వాటిని పునఃపరిశీలనకు పంపించే అవకాశం దాదాపుగా ఉండదు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులను గవర్నర్ రవి ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారనేది ప్రభుత్వం వాదన. దీన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడానికి స్పష్టంగా కాలపరిమితి లేదని, ఎలాంటి సమయ పరిమితులు లేనప్పటికీ తనకు అందిన బిల్లుల్ని ఆమోదించకపోవడం దీనివల్ల రాష్ట్రంలో చట్టాల రూపకల్పన ప్రక్రియను ఆలస్యం చేయడానికి అంగీకరించినట్లయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రంలో శాసనసభ నిర్మాణ వ్యవస్థకు గవర్నర్ అవరోధం కలిగించవచ్చన్న అర్థం వచ్చేలా రాజ్యాంగంలోని 200వ అధికరణాన్ని చదువుకోకూడదు అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్టికల్ 200ని ఆర్టికల్ 163తో పాటు చదవాలని కోర్టు వెల్లడించింది. దీని ప్రకారం కేబినెట్ సలహా మేరకు గవర్నర్ చర్య తీసుకోవడానికి కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో 3 నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును మళ్ళొకసారి అసెంబ్లీ ఆమోదిస్తే రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతికి కూడా దీన్నే వర్తింపజేసింది. గవర్నర్లు పంపిన బిల్లుపై 3 నెలల్లోపు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విధులు కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉన్నట్టు పేర్కొంది. ఆర్టికల్ 201 ప్రకారం ఒక బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రిజర్వ్ చేసినప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోదం తెలిపారనో లేదంటే ఆమోదించకుండా నిలిపివేశారనో ప్రకటించాలి. అయితే రాజ్యాంగంలో దీనికి ఎటువంటి కాలపరిమితి లేకపోవడం గవర్నర్లకు లూప్ హోల్ గా దొరికింది. చట్టం ప్రకారం ఏదైనా అధికారాన్ని వినియోగించడానికి కాలపరిమితి నిర్దేశించబడినప్పటికీ దాన్ని సరైన సమయంలోపు వినియోగించాలని చట్టం చెబుతుంది. కాగా ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతికి పాకెట్ వీటో లేదని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. 3 నెలల వ్యవధికి మించి ఆలస్యం జరిగితే తగిన కారణాలు నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియజేయాలని 2 న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. గడువులోపు ఎటువంటి చర్య తీసుకోకపోతే బాధిత రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవచ్చని కోర్టు వెల్లడించింది. ఇక రాజ్యాంగ చెల్లుబాటుకు సంబంధించిన ప్రశ్నల కారణంగా బిల్లును రిజర్వ్ చేస్తే కార్యనిర్వాహకులు కోర్టుల పాత్రను పోషించకూడదని, అలాంటి ప్రశ్నలను ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకు సూచించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పిచ్చిన తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్ ఇదొక సైద్ధాంతిక విజయమని అన్నారు. ఈ తీర్పు ఒక్క తమిళనాడుకు మాత్రమే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విజయంగా పేర్కొన్నారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, సమాఖ్యవాదాన్ని సపోర్ట్ చేసేదని అన్నారు. అయితే ఈ తీర్పుతో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల పెత్తనం తగ్గుతుందా? రాజ్భవన్కు రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య గొడవలు సమసిపోతాయా? దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్భవన్ కు మధ్య సంబంధం మెరుగవుతుందా, మరింత తీవ్ర పరిణామాలకు దారితీస్తుందా అనే చర్చ నడుస్తుంది. అయితే కోర్టు తీర్పును బట్టి రాజ్భవన్ కున్న వర్చువల్ ప్యాకెట్ వీటో చట్టవిరుద్ధం తప్పు అనేది స్పష్టమవుతుంది. ఈ తీర్పు ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రానికి అద్దం పడుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసనసభ ద్వారా వచ్చిన ప్రజల అభిష్టాన్ని గౌరవించాలని ఈ తీర్పు క్లారిటీ ఇచ్చింది. అయితే గత దశాబ్ద కాలంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ కి ప్రభుత్వానికి మధ్య గొడవల మధ్య ఇలాంటి తీర్పు రావడం కేంద్ర ప్రభుత్వానికి కూడా గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇకపై గవర్నర్ పదవి రాజ్యాంగ పరంగా ముఖ్యమైంది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా నడిచి అధికార కేంద్రంగా ఉండకూడదని ఈ తీర్పు స్పష్టం చేసింది. అయితే గవర్నర్లను అతిగా వ్యవహరించవద్దని కోర్టులు హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. పంజాబ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరించి 4-5 ఏళ్ల తర్వాత బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. దీనిపై స్పందించిన కోర్టు గవర్నర్కు రాజ్యాంగం పట్ల కానీ సుప్రీంకోర్టు పట్ల కానీ వీసమెత్తు గౌరవం లేదు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే తమిళనాడు కేసుల్లో తీర్పు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపడం ఖాయం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నట్లు సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అప్పటి గవర్నర్తో డి అంటే డి అన్నారు. అలాగే కర్ణాటక, కేరళ, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య వివాదాలు చెలరేగాయి. గతంలోనూ కేసీఆర్, తమిళసై సౌందరరాజన్ మధ్య విభేదాలు వచ్చాయి. నిజానికి గవర్నర్ కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలి. కేంద్రానికి రాష్ట్ర వ్యవహారాల గురించి తెలియజేస్తూ ఉండాలి. అలాగే రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం దాని నిబంధనల ప్రకారం పనిచేస్తుందని నిర్ధారించడం వంటివి
గవర్నర్ బాధ్యతలుగా ఉంటాయి. అలా కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తొత్తులుగా ఉండడమే పరిస్థితిని ఇక్కడి వరకు తెచ్చింది. అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు చాలా చురుకుగా పనిచేయాలని కోర్టు పేర్కొంది. ఓ స్నేహితుడిగా, మార్గదర్శిగా, తత్వవేత్తగా గవర్నర్ వ్యవహరించాలని కోర్టు సూచించింది. రాజకీయ ప్రేరణతో గవర్నర్ పనిచేయకూడదని ధర్మాసనం తెలిపింది. సమస్యలు పరిష్కరించడంలో గవర్నర్ ఒక దూతలా ఉండాలని, ఓ ఉత్ప్రేరకంగా పనిచేయాలని కోర్టు చెప్పింది. రాజ్యాంగ విలువల్ని గవర్నర్లు రక్షించాలని కోర్టు తెలిపింది. గతంలో కూడా తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మండిపడ్డారు. ఓ క్రిమినల్ కేసు విషయంలో తాము స్టే ఇచ్చినప్పటికీ తమిళనాడు మంత్రివర్గంలోకి పొన్నుడిని తిరిగి నియమించుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ రవి తన చర్యల ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. ఒక నేరాభియోగంపై కోర్టు స్టే విధించినప్పుడు దాంతో గవర్నర్కు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పొన్నుడిని తిరిగి మంత్రిగా నియమించేలా గవర్నర్కు మార్గదర్శకాలు జారీ చేయాలని సీఎం స్టాలిన్ పిటిషన్లో కోరారు. పొన్నుడికి సంబంధించిన ఆదాయానికి మించి ఆస్తుల కేసుపై గతేడాది మార్చి 11న సుప్రీంకోర్టు స్టే విధించింది. 3 ఏళ్ల జైలు శిక్ష నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది. అయితే గవర్నర్ దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించింది. గవర్నర్ ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసే రాజ్యాంగబద్ధ అధిపతి మాత్రమేనని, ఆ పదవికి కేవలం సలహాలిచ్చే అధికారం మాత్రమే ఉంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ హయాంలో రాజకీయాలకు అతీతంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలను, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను, నిష్పాక్షికంగా ఉన్న వ్యక్తులను గవర్నర్లుగా నియమించడం ఉండేది. అప్పట్లో రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా ఉన్న బిఎన్ రావు గవర్నర్ను ప్రాంతీయ శాసనసభలు రహస్య ఓటు ద్వారా ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. ఇక ప్రాంతీయ రాజ్యాంగ కమిటీకి నాయకత్వం వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మరో అడుగు ముందుకేసి గవర్నర్ను రాష్ట్ర ప్రజలు 4 సంవత్సరాల కాలానికి ఎన్నుకోవాలని, దుష్ప్రవర్తన ఉంటే అభిశంసించవచ్చని సిఫారసు చేశారు. నాడు జయప్రకాష్ నారాయణ్ కూడా ఒక సూచన చేశారు. రాష్ట్రపతి, గవర్నర్ నియామకాన్ని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులు ఎంపిక చేసిన 4 వ్యక్తుల ప్యానెల్ నుండి తీసుకోవాలన్నారు. అయితే తర్వాత కాలంలో అనేక కారణాల వల్ల నామినేటెడ్ గవర్నర్కు ప్రాధాన్యత ఇస్తూ పోయారు. ఇప్పుడు నిజాయితీ లోపిస్తున్న రాజకీయాలతో పాటు ఎన్నికైన గవర్నర్ కూడా ముఖ్యమంత్రితో విభేదించే పరిస్థితులు వచ్చాయి. ప్రజాదరణ కారణంగా గవర్నర్ అంతటి వ్యక్తి వేర్పాటువాద ధోరణులను ప్రోత్సహించడం, లేదంటే ముఖ్యమంత్రితో చేతులు కలిపి కేంద్రం ఆదేశాలు ధిక్కరించే పరిస్థితులు కనిపించాయి. అయితే గవర్నర్ కేవలం నామమాత్రపు అధిపతి కాబట్టి ఈ పదవిని ఎన్నుకోవడానికి సమయాన్ని, డబ్బును ఖర్చు చేయకూడదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమస్యను పరిష్కరించారు. అయితే గవర్నర్లు కేంద్రంలోని పాలక పార్టీకి ప్రాతినిధ్యం వహించారని, రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారని స్పష్టంగా చెప్పారు. గవర్నర్లను నియమించడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముఖ్యమంత్రులను సంప్రదిస్తుందని కూడా అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి వీటో అధికారం ఉంటుందని టీటీ కృష్ణమాచారి సూచించారు. ఇక 1983లో సర్కారియా కమిషన్ కూడా ఇదే విషయాన్ని సిఫారసు చేసింది. ఉపాధ్యక్షుడు లోక్సభ స్పీకర్ను కూడా సంప్రదించాలని చెప్పింది. అయితే ఈ సిఫారసులలో ఏవి కేంద్రంలోని ఏ పాలక పార్టీ కూడా అనుసరించలేదు. అందుకే ఈ దుస్థితి వచ్చిందనేది నిపుణుల అభిప్రాయం. నిజానికి గవర్నర్ స్థాయిలో ఉన్న వారికి కోర్టుల నుండి మొట్టికాయలు పడడం, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పదవిలో ఉన్న వ్యక్తిని రాజ్యాంగబద్ధంగా నడుచుకోమని పదే పదే చెప్పాల్సి రావడం ఆ పదవికి మొత్తంగా రాజ్భవన్ కి అవమానంగా మారుతున్న పరిస్థితి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు, రాష్ట్రాల అధికారాలకు తాము అతీతులమన్న తరహాలో వ్యవహరిస్తున్న గవర్నర్లకు ఈ తీర్పు స్పష్టమైన హెచ్చరిక అనుకోవాలి. కాల పరిమితులను దాటి గవర్నర్ల నిర్ణయాలు కూడా న్యాయ సమీక్ష ముందు నిలవాల్సిందేనన్న సూచన చాలా మార్పులను తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న గవర్నర్ల వల్ల అత్యున్నతమైన ఆ ఉన్నత వ్యవస్థకు ఇలాంటి నిబంధనలు విధించాల్సి వచ్చింది. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వస్తుందని అంతా ఆశిస్తున్నారు. గవర్నర్ల నియామకంలో మార్పులు వచ్చినా రాకపోయినా ఇప్పుడు సుప్రీం తీర్పుతో గవర్నర్లు దారిలోకి వస్తారు అనడంలో సందేహం లేదు. ఇక ఎలాగూ కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి కూడా దాదాపు హెచ్చరికలు లేనట్లే భావించాలి కనుక సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకునే సాహసమైతే చేయరనే అభిప్రాయాలున్నాయి. ఇది ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య సఖ్యతను కుదురుస్తుంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సాధారణంగా గవర్నర్ను హిజ్ ఎక్సలెన్సీ అనే పదంతో సంబోధిస్తారు. అయితే వాళ్ల ప్రవర్తన ఆ గౌరవానికి తగ్గట్టుగా లేదనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు సుప్రీం తీర్పుతో పరిస్థితి మారుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. For more videos like this, subscribe Big TV channel.